ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుత ప్రదర్శన చేస్తున్న స్టార్ పేసర్ కగిసో రబాడా మరోసారి మ్యాచ్ విన్నింగ్ స్పెల్ తో ఆకట్టుకున్నాడు. మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో కీలక వికెట్లు పడగొట్టాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రబాడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రబాడా తన బౌలింగ్, పిచ్ పరిస్థితులు, డ్రాప్ క్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే కీలక క్యాచ్ ను వదిలేయడంపై రబాడా స్పందిస్తూ, ఆ బంతి స్పీడ్ ను నేను సరిగ్గా అంచనా వేయలేకపోయాను, అందుకే వెంటనే రియాక్ట్ కాలేకపోయాను. అది చాలా కీలకమైన వికెట్. ఆ సమయంలో 3వ వికెట్ పడితే మాకు ఇంకా ప్రయోజనం ఉండేది. అయితే అదృష్టవశాత్తు తర్వాత వికెట్ పడింది అని చెప్పుకొచ్చాడు. ప్రతి సీజన్ లో తాను జట్టు కోసం తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని తెలిపాడు. నేను ఏ జట్టులో ఆడినా ఆ జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటాను. ఈ జట్టులో నా పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పడంతో పాటు నాపై పూర్తి నమ్మకం ఉంచారు. అందుకే నేను మైదానంలో 100% కష్టపడుతున్నా అని పేర్కొన్నాడు. బౌలర్లకు రిథం ఎంత ముఖ్యమో కూడా రబాడా వివరించారు. రిథం అనేది చాలా ముఖ్యం. ఎక్కువగా బౌలింగ్ చేయడం అవసరం. అదే సమయంలో మ్యాచ్ కు ఫిట్ గా ఉండేలా శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. సరైన రిథం దొరికితేనే బౌలర్ గా పూర్తి స్థాయిలో ప్రభావం చూపగలుగుతాం అని చెప్పాడు. పిచ్ కు అనుగుణంగా బౌలింగ్ చేయడమే తమ విజయం రహస్యమని వెల్లడించాడు. ముందుగా పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి, దానికి తగ్గట్టు బౌలింగ్ చేయాలి. ప్రతి బౌలర్ కు ప్రత్యేకమైన బలం ఉంటుంది. ఆ బలాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో చూడాలి. ఒక ప్లాన్ పనిచేయకపోతే మరో ప్లాన్ కు మారాలి. మేము అదే ప్రయత్నించాం అని రబాడా తెలిపాడు. అహ్మదాబాద్ పిచ్ పై హార్డ్ లెంగ్త్ బౌలింగ్ కీలకమైందని రబాడా స్పష్టం చేశాడు. ఈ పిచ్ పై ఎలా బౌలింగ్ చేయాలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మొదట చూపించారు. ఆ తర్వాత మేము అదే ప్లాన్ ను ఇంకా మెరుగ్గా అమలు చేయడానికి ప్రయత్నించాం. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ మరింత కఠినంగా మారింది. బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సహనం, సింపుల్ బౌలింగ్ మాకు ఉపయోగపడింది అని చెప్పుకొచ్చాడు.